హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి డైలీ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ ఎవరికైతే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జాతీయ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ టీజీపీఎస్సీ నుంచి రిజల్ట్స్ అయితే వచ్చాయని నిన్న నైట్ మీకు నేను ఆల్రెడీ వీడియో చేసి అందించడం జరిగింది. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే రిజల్ట్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. దాని అప్డేట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇక ముందుగా గురుకుల టీచర్ల పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. ఆ వివరాలు చూద్దాము. గురుకుల టీచర్లకు త్వరలో పోస్టింగ్. గురుకుల విద్యా సంస్థల నుంచి 4 నెలల క్రితము ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన సుమారు 8,500 మంది అభ్యర్థులకు అతి త్వరలో పోస్టింగులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వారంతా కూడా విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. వచ్చే నెల నుండి గురుకులాలకు కొత్త టీచర్లు మరోసారి ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్న సొసైటీలు. తొలుత జీవో నెంబర్ 317 ప్రకారము కేటాయింపులు, పదోన్నతుల తర్వాత పోస్టింగులు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు వచ్చే నెల నుంచి బోధన ప్రారంభించనున్నారు. గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ల ప్రక్రియ చేపట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకుల సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల మొదటి వారంలోపు పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేయనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 7 జిల్లాల పరిధిలో నిలిచిపోయినటువంటి ఫలితాల వివరాలు బోర్డు నుంచి గురుకుల సంక్షేమ సొసైటీలకు చేరాయి. కొత్తగా నియమితులైనటువంటి వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ముందుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జీవో నెంబర్ 317 ప్రకారము తుది కేటాయింపులు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయనున్నాయి. ఇక వెబ్ కౌన్సిలింగ్తో కొత్త వారికి పోస్టింగులు. అభ్యర్థులు ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సొసైటీలు ఇచ్చిన ఎంపిక జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల రూపంలో ధృవీకరణ పత్రాల సమాచారాన్ని పంపించాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 25న మెగా జాబ్ మేళా. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో గల సాయిరామ్ గార్డెన్స్లో ఈ నెల 25న, మానుకొండూరులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మేళాకు 60కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని ఎమ్మెల్యే కవ్వంపల్లి తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ చదివిన వారు హాజరు కావచ్చని, విద్యార్హత ఆధారంగా కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయని, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. జిల్లాలో 650 ఎస్జిటి పోస్టుల ఖాళీలు. వివరాలు చూస్తే జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న వారు త్వరలో స్థానచలనం పొందనున్నారు. ఇప్పటికే ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు, భాషా పండితులు, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ పూర్తి చేసింది. ఇక ఎస్జిటీల బదిలీలే తరువాయి కావడంతో 4-5 రోజులుగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బదిలీల కోసం ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసి డిఓ వెబ్సైట్లో శనివారం సాయంత్రము పొందుపరిచారు. ఆదివారం అభ్యంతరాలను స్వీకరించి తదుపరి తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తము 650 పోస్టులు ఖాళీగా ఉండనున్నట్లు జిల్లా విద్యాశాఖ తెలిపింది. వీటిల్లో తప్పనిసరిగా బదిలీ అయ్యే పోస్టులు 295, పదోన్నతుల ద్వారా అయ్యేవి 195, ప్రస్తుత ఖాళీలు 160 ఉన్నాయి. మొత్తం ఖాళీలను అర్హులతో భర్తీ చేయనున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మరో 8,000 మందికి వారంలో పదోన్నతులు. ఇంతకుముందు న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది న్యూస్ అయితే. మల్టీ జోన్ 2లో ఉపాధ్యాయుల ప్రమోషన్లకు రంగము సిద్ధము.
రాష్ట్రంలో మల్టీ జోన్ 1లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చిన సర్కారు మల్టీ జోన్ 2లోనూ టీచర్ల కళ నెరవేర్చే ప్రక్రియ చేపట్టింది. వచ్చే వారం రోజుల్లో మరో 8,000 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మొత్తానికి ఈ నెలాఖరుకు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి బోధనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదువుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 30 నుంచి డిఏఓ రాత పరీక్షలు. దీనికి సంబంధించి అప్డేట్ నేను నిన్న మీకు వీడియోలో అందించడం జరిగింది. నిన్న నైట్ వచ్చాయి. రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు మల్టీ సెషన్స్ సిబిఆర్టీ విధానంలో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతుందని పేర్కొంది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోరా, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహము. గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు చర్చించకుండానే కేబినెట్ భేటీ ముగించారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అనుమతించండి. గ్రూప్ 2, గ్రూప్ 3 అదనంగా ఉద్యోగాలు కలపండి. పరీక్ష తేదీల మధ్య వ్యవధి పెంచాలి. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ. ఇక మరిన్ని వివరాలు చూస్తే 1:100 చొప్పున అనుమతించాలి. గ్రూప్ 1 పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో మెయిన్స్కు 1:100 చొప్పున అభ్యర్థులను అనుమతించాలని హరీష్ రావు కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 1:100 చొప్పున అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గతంలో ఇదే అంశంపై అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారన్నారు. అలాగే గ్రూప్ 2కు 2,000, గ్రూప్ 3కి 3,000 ఉద్యోగాలు అదనంగా కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి బీజేవైఎం కార్యకర్తలు, పోలీసుల లాఠీచార్జీ, పలువురి అరెస్ట్. లాఠీచార్జీని ఖండించినటువంటి బీజేపీ నాయకులు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి పోస్టులు పెంచాలి అండ్ అలాగే గ్రూప్ 1కి సంబంధించి 1:100 రేషియోలో అనుమతించాలి అని కోరుకుంటున్నారో వారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా #ట్యాగ్ పెట్టి మీ యొక్క డిమాండ్లను అయితే తెలియజేయండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మహేందర్ డిమాండ్ చేశారు. శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోవడము దుర్మార్గమన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరము టీజీపీఎస్సీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించినటువంటి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అడ్డుకున్నారు. లాఠీచార్జీలో బీజేవైఎం అధ్యక్షుడు సెవెల్ల మహేష్, నాయకులు అనితారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఇక లాఠీచార్జీని ఖండించినటువంటి కిషన్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వైద్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోండి. అధికారులకు మంత్రి దామోదరము ఆదేశము. ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, చర్యలు వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంకులు, FSSI యాక్ట్ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తూ ఈ ప్రకటనలు అయితే విడుదల చేశారు.
ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. గ్రూప్ 2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్ రావు పేర్కొన్నారు. ఆసక్తి గల కరీంనగర్ జిల్లా అభ్యర్థులు www.tgbcstudysircle.cgg.gov.in వెబ్సైట్లో జూలై 5 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. జూలై 8, 9, 15, 16, 22, 23, 30, 31 తేదీల్లో ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దరఖాస్తుల ఆహ్వానము. జిల్లాలో డిగ్రీ పాస్ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్ రావు ప్రకటనలో తెలిపారు. జూలై 3 వరకు www.tgbcstudysircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. భారత మహిళల జట్టు హ్యాట్రిక్. వరల్డ్ కప్లో వరుసగా 3వ స్వర్ణము. వివరాలు చూస్తే వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 3లో భారత మహిళల జట్టు కాంపౌండ్ విభాగము స్వర్ణ పతకం గెలుచుకుంది. శనివారం జరిగినటువంటి ఫైనల్లో భారత్ 232-229 స్కోరుతో ఎస్తోనియాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అతిథి గోపీచంద్ స్వామి, పర్నీత్ కౌర్ ఈ జట్లో సభ్యులుగా ఉన్నారు. తుది పోరులో 4 ఎండ్లతో భారత్ సుమారుగా వరుసగా 58, 57, 59, 58 పాయింట్లు సాధించగా ఎస్తోనియా టీం సభ్యులు వరుసగా 57, 57, 58, 57 స్కోర్లు చేసి ఓవరాల్గా 3 పాయింట్లతో వెనుకబడ్డారు. ఇక మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దామండి. ఎన్టీఏ ప్రక్షాళనకు ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ. సభ్యుల్లో హెచ్సియు వీసీ బీజే రావుకు చోటు. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు. ఇక వివరాలు చూస్తే ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించినటువంటి నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రభుత్వము ప్రకటించింది. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ శనివారం కేంద్రము విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక పరీక్ష నిర్వహణ యంత్రాంగంలో సంస్కరణలు. ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు మొత్తం ప్రక్రియను పరీక్షించి అందులో ఎక్కడెక్కడి పరిస్థితులను మెరుగుపరచాలి, పేపర్ లీక్ అవ్వడానికి అవకాశం ఉన్న మార్గాలను ఎలా అడ్డుకోవాలి అంటూ ఇక్కడ మనకి ఈ అంశాలపైన సంస్కరణలు చేసేందుకు సిద్ధమైతే చేస్తున్నారు. అలాగే ఎన్టీఏలో ప్రస్తుతము అనుసరిస్తున్నటువంటి ప్రామాణిక నిర్వహణ విధానాలను అలాగే సంపూర్ణంగా సమీక్షించి వాటి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి దశలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకునే పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాలపై కమిటీ విధి విధానాలు ఉండనున్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దాము. చిరకాల మైత్రిపై కొత్త చేవరాలు. తీస్తా నదీ జలాలపై భారీ ప్రాజెక్టు, వేర్వేరు రంగాల్లో 10 ఒప్పందాలు. భారత్ బంగ్లాదేశ్ చర్చల్లో అంగీకారము. మోదీ ముర్ములతో హసీనా భేటీ. ఈ మెడికల్ వీసా ప్రారంభిస్తామంటూ మోదీ గారు ప్రకటన అయితే చేశారు. ఇక వివరాలు చూద్దాము. భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునే రీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తీస్తా నదీ జలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టుల నిర్మాణము సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది. భారత్లో పర్యటనకు వచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారము ప్రధాని నరేంద్ర మోదీతో జరిపినటువంటి చర్చల్లో మొత్తం 10 ఒప్పందాలు ఖరారయ్యాయి. తీస్తా నదీ జలాల నిర్వహణ నిమిత్తము త్వరలోనే మన దేశం నుంచి బంగ్లాదేశ్కు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించడము, సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్లేలా చర్చల్ని ప్రారంభించడము, రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకోవడం వంటివి దీనిలో ఉన్నాయి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్లోని విస్ఫోటనాలు, వైపరీత్యాలకు సంబంధించినటువంటి మంచి టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే డైరెక్ట్గా మీకు ఈ యొక్క పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే చదివే ప్రయత్నం చేయండి. భూకంపాలు, సునామీలు అనే టాపిక్ పైన మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే టీఆర్టీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన కీ కూడా ఇక్కడ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.